మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాగొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేసిన ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ శాలం రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు. నోరు జరత తాటి తీస్తాం పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట. మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలట. ప్రబోధకుడినని చెప్పుకునే పాస్టర్ శాలం రాజు మాటలివి. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు. ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ప్రజాగొంతుక రాజ్ న్యూస్ గలమెత్తింది. వార్తా కథనాలను, డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. పాస్టర్ శాలం రాజు కామెంట్లపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు మండిపడ్డారు. అనేక పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. మత వక్రీకరణలు చేయకుండా వాస్తవాలను చూపెట్టింది. మహిళల పట్ల శాలం రాజు వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగట్టింది. అందుకే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సవాల్ విసిరారు. మీ మతాల గురించి మాట్లాడడం లేదు, మహిళలను అఘోరపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు లక్ష్మీరావు. వార్తా కథనాలతో పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునేవారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్ న్యూస్ వారికి అభినందనలు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యని ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసే వారికి చెంపపెట్టు లాంటిది అన్నారు. ఇక పాస్టర్ శాలం రాజు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను అవమానపరచడాన్ని క్షమించమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు చంద్రబాబు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులుంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా. అంతవరకు వదిలిపెట్టినవ్వండి. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. రాజ్ న్యూస్ కు పర్సనల్ ఎజెండాలు వెల్కమ్ బ్యాక్. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాగొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేస్తున్న ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ శాలం రాజుకు వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్. చక్రి, ముఖ్యంగా మనం చూసినట్లయితే చిలకలూరుపేట ప్రాంతంలో చర్చి నడుపుతున్నటువంటి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనే పేరు మీద చర్చి నడుపుతున్నటువంటి శాలంరాజు అనే ఒక పాస్టర్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనం చూసినట్లయితే ఈ అంటే మల్లెపూలు పెట్టుకున్నటువంటి మహిళలపై చేసినటువంటి కామెంట్స్
ముఖ్యంగా మహిళల మనోభావాలను తీసే విధంగా ఉన్నట్లు ఇప్పటికే మనం రాజ్ న్యూస్ కథనాల్లో పూర్తి స్థాయిలో మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దీనికి మద్దతుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అట్లాగే తెలుగు ప్రజలు తెలుగు మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ వీటిని పూర్తిగా అతని వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అతను ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడనేది కూడా ఇప్పటి వరకు వివరణ ఇవ్వకపోగా అతనికి సంబంధించినటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా రాజ్ న్యూస్కి వ్యతిరేకంగా ట్రోల్ చేయించడం అనేది ఒక జీర్ణించుకోలేని విషయం. అయితే ఏమైనప్పటికీ కూడా రాజ్ న్యూస్ అప్పటి నుంచి కూడా వెనుకడుగు వేయకుండా కూడా దీనికి సంబంధించి పూర్తిగా అంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే గడిచిన వారం రోజులుగా మనం చూసినట్లయితే ఈ ఇష్యూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మహిళా సంఘాల నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించడం అట్లాగే వాళ్ళు మండిపడడం కూడా జరుగుతూ ఉంది. మహిళా సంఘాలు కొన్ని చోట్లయితే ఆందోళనలు కూడా చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. చైతన్యానికి మారుపేరైనటువంటి విజయవాడలో కూడా దీనికి సంబంధించి మహిళా సంఘాలు అట్లాగే మహిళలు కూడా ఇప్పటికే పాస్టర్ శాలం రాజుకి సంబంధించి కూడా అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అట్లాగే ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూసినట్లయితే దీనికి సంబంధించి గతంలో దీనికి సంబంధించినటువంటి శాలం రాజు వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా రీసెంట్గా స్పందించడం జరిగింది. మహిళల విషయంలో ఎవరైనా కామెంట్స్ చేసినా మహిళల జోలికి వచ్చినా ఎలాంటి కామెంట్ చేసినా కానీ వాళ్ళకి అలాంటి వ్యక్తులకు అదే ఆఖరి రోజు అవుతుందని కూడా రీసెంట్గా వైజాగ్లో యోగా కార్యక్రమం అనంతరం కూడా మీడియా సమావేశంలో సీఎం ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రంగా స్పందించారు. కొంతమంది కావాలని మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్పారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఇలా అంటే ఏపీ సీఎంతో పాటు అట్లాగే సెంట్రల్ మినిస్టర్ కూడా ఈ రాజ్ న్యూస్ కథనాలను ఓ పక్క వాళ్ళు రాజ్ న్యూస్ కథనాలకు స్పందిస్తూ కూడా ఈ విధంగా వాళ్ళు మంచి ఉద్దేశంతో ఈ కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మరొకరు చేయకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ఏపీ సీఎం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, అట్లాగే సెంట్రల్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక మంది దీనిపై హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ శాలం రాజు తన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా అతను తన అనుచరులు ఎవరైతే ఉన్నారో అట్లాగే అతనికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అతను సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రోల్స్ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇలాగే కనుక కొనసాగితే మాత్రం ఇటు విజయవాడలో ఖచ్చితంగా ఆందోళన చేపడతామని కూడా రీసెంట్గా మనకి ఇచ్చినటువంటి మహిళలు కూడా 2 రోజుల క్రితం మనకు బైట్స్ ఇవ్వడం జరిగింది. బైట్స్ లో కూడా మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేటువంటి ఏపీలో కావచ్చు అట్లాగే తెలంగాణలో కావచ్చు మహిళలను కేవలం హిందూ మహిళలనే టార్గెట్ గా చేసుకొని అలాగే హిందూ మహిళలతో పాటు ఎవరైతే మహిళలు ఖచ్చితంగా ఏ మహిళ అయినా కానీ ఏ మతంలో ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎక్కువగా ఇష్టపడి పెట్టుకునే పువ్వులు మల్లె పువ్వులు అలాంటి మల్లె పువ్వుల పట్ల మహిళలను కించపరిచే విధంగా శాలం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో రాజ్ న్యూస్ కూడా ఎక్కడ విరామం లేకుండా నిర్విరామంగా కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తా ఉంది. ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు అయితే దీనిపై సీరియస్ గా స్పందించడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మంత్రులు కావచ్చు లేదనుకుంటే టీడీపీ అట్లాగే పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి మహిళలు అట్లాగే మహిళా నేతలు అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ విమర్శలు చూసైనా కూడా శాలం రాజు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం అట్లాగే అతను కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు మనకి తెలుస్తా ఉంది. దీనికి ఇలా ఉద్దేశపూర్వకంగానే చేశాడు అనడానికి ప్రధాన కారణం అతను వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దీని కనుక ఒక సంజాయిషీ రూపంలో ఏమైనా ఒక సందేశం ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పొరపాటున వ్యాఖ్యలు చేశాడని కూడా మనం అనుకోవచ్చు. కాకపోతే మహిళల పట్ల ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు ఆత్మలు అంటూ కూడా ఈ చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యలు
తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి అంటే ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే విజయవాడలో కూడా ఆందోళన చేసే కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. ఇప్పుడు రాజ్ న్యూస్ ఎప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి వ్యక్తులకు కానీ అట్లాగే ఎలాంటి వ్యాఖ్యలను కానీ రాజ్ న్యూస్ ఎప్పటికీ కూడా ఉపేక్షించదు. అలాంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రసారాలు చేస్తూనే ఉంటుంది. ఈ ప్రసారాలను చూసినటువంటి ఏపీ సీఎం కావచ్చు, లేదనుకుంటే కేంద్ర మంత్రి, అట్లాగే తెలంగాణ, అలాగే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం, అట్లాగే అతనికి శాలెం రాజు అనే పాస్టర్ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అతను ఇప్పటికైనా కళ్ళు తెరిచి అతను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో పాటు రాజ్ న్యూస్ కి ప్రత్యేకంగా కూడా అతను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లేని పక్షంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉంటుందో అంటే అతని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా అతను ఒక చర్చి నడుపుతున్నటువంటి ముసుగులో ఒక దేవుని సన్నిధి ముసుగులో ఇతను చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికీ ఇతని మీద చాలా వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా అంటే ఆ క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలను కొంతమంది ఖండించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీస్ నుంచి కూడా శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు రాకపోవడం, ముఖ్యంగా ఏంటంటే అతనిలో మార్పు రాకపోవడం వెనుక దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో కూడా కొన్ని మినిస్ట్రీస్ కూడా దీనిపై దృష్టి పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం టోటల్ గా చూసినట్లయితే అతను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. అలాగే అట్ ది సేమ్ టైం రాజ్ న్యూస్ పట్ల అతను చేస్తున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులతో కావచ్చు, లేదనుకుంటే అతనికి సంబంధించినటువంటి అనుచరులతో కావచ్చు, అతను ట్రోల్స్ చేస్తున్నటువంటి విధానం సక్రమంగా లేదని కూడా చెప్పొచ్చు. దీన్ని కూడా పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ నుంచి కూడా ఖండిస్తూ కూడా ఈ విధానం ఎలాగ అతనిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ కథనాలు ప్రసారం చేస్తున్న ఉండడంతో పాటు ప్రజల నుంచి కూడా, ముఖ్యంగా మహిళల నుంచి ఆ చైతన్యం వచ్చే విధంగా కూడా ఈ కథనాలు ఉండబోతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. చక్రి అయితే శ్రీనివాస్, పాస్టర్ శాలెం రాజు మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు, ఆడబిడ్డలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ప్రజాగొంతుక రాజ్ న్యూస్ గలమెత్తుతూ ఉంటుంది కూడా. అయితే వార్తా కథనాలను, డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తుంది రాజ్ న్యూస్. దీనిపైన ఎలాంటి స్పందన వస్తుంది? పాస్టర్లు ఎవరైనా రెస్పాండ్ అయ్యారు? శ్రీనివాస్. చక్రి, ఖచ్చితంగా కొంతమంది పాస్టర్లు సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించడం జరిగింది. అంటే విజయవాడకు సంబంధించినటువంటి ఒక మహిళా పాస్టర్ కూడా దీనిపై అతను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మహిళలపై ఆ కామెంట్స్ సంబంధించి కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. మహిళల మనోభావాలు తీసే విధంగా ఏ మతాలకు అతీతంగా ఏ మతంలోనూ కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాలని కానీ, లేదనుకుంటే ఈ మహిళలను కించపరిచే విధంగా మత గ్రంథాల్లో ఎక్కడా పొందపరచలేదని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆమె మాత్రమే విజయవాడకు సంబంధించినటువంటి కీర్తన అనే ఒక మహిళా పాస్టర్ సోషల్ మీడియాలో కూడా అతని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కూడా ఆమె చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ తీవ్ర కలకలం రేపింది. అట్లాగే మిగిలిన కొంతమంది ఈమె బయటకు వచ్చి చెప్పడం, అట్లాగే మరికొంతమంది బయటకు రాకుండానే అతని వ్యాఖ్యలను ఖండించడం జరుగుతూ ఉంది. ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం యావత్తు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికి మనం చూసినట్లయితే అతను ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ వ్యాఖ్యలు వెనుక ఎవరున్నారు, ఎవరు చేశారు అనే కోణంలో కూడా ఖచ్చితంగా నిగ్గుతాల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే రాజ్ న్యూస్ ఉన్నటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అధిక సంఖ్యలో వితిన్ సెకండ్స్ లో పబ్లిక్ నుంచి స్పందన రావడంతో పాస్టర్ అతను శాలెం రాజు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేవలం దీని కారణంగానే అతను తన పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, లేదనుకుంటే అతనికి సంబంధించినటువంటి కేర్ ఆఫ్ వ్యక్తులతో కూడా అతను ఈ విధమైన సోషల్ మీడియాలో రాజ్ న్యూస్ కు వ్యతిరేకంగా ట్రోల్స్ చేయించడం అనేది జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అతని మీద
చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఇప్పటి వరకు గతంలో అంటే జనరల్గా ఏంటంటే వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఒక మత ప్రబోధకుని ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇతను ఏ ఉద్దేశంతో చేశాడనేది ఖచ్చితంగా ఇతని మీద కనుక చర్యలు తీసుకుంటే మాత్రం అన్ని బయటపడే అవకాశాలు వస్తాయి. అయితే ఇతనిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా కొంతమంది ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఇతని మీద కనుక ఏవైతే మహిళా సంఘాలు కనుక స్పందించి ఇతని మీద కనుక ఫిర్యాదు కనుక ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇతనికి సంబంధించినటువంటి ఇతను లైఫ్ స్టైల్ ఏంటి, ఇతను ఎందుకు ఆ విధమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, ఎందుకు చేశాడనే కోణంలో కూడా దర్యాప్తు కనుక చేస్తే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. చక్రి శ్రీనివాస్, పాస్టర్ శాలెం రాజు ఈ వ్యాఖ్యలు ఇంకా వెనక్కి తీసుకోకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇతను వ్యాఖ్యలు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదంటే అతనికి ఒక స్వార్థం కోసం, అంటే మత ప్రబోధకుని ముసుగులో ఉన్నటువంటి అతను కేవలం ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఖచ్చితంగా అతను వేరే యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు తెలిపేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈ వ్యాఖ్యల వల్ల మనకి కనిపిస్తా ఉంది. అతను వెనక్కి తీసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే జనరల్ గా అనుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే, లేదనుకుంటే ఏదైనా సందర్భంలో అనుకోకుండా వచ్చినటువంటి మాటలు అయితే వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే క్షమాపణ చెప్పి అట్లాగే మహిళా లోకం మొత్తాన్ని కూడా క్షమాపణ చెప్పిన తర్వాత వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతను అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడిన మాటలైతే కాదు, అలాగే అతను ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలను చేశాడు అని తెలియడం వల్ల తెలుస్తుంది కావడం వల్లనే, అది ఉద్దేశపూర్వకంగా చేశాడని తెలియడం వల్లనే ఇతను వెనక్కి తీసుకోవట్లేదు అనేది మరో ప్రధాన ఆరోపణ. ఇతను కనుక ఉద్దేశపూర్వకంగా కనుక ఆరోపణలు చేయకుండా ఉంటుంటే మాత్రం ఇది ఆ ఆరోపణలు అతను ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశాడో ఆ మరుక్షణమో లేదనుకుంటే ఆ మరుసటి రోజు అతను ఖచ్చితంగా సోషల్ మీడియా ఏదైతే అతను సోషల్ మీడియాని మిస్యూజ్ చేసే విధంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడో అదే సోషల్ మీడియా వేదికగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. కానీ ఇవేవి అక్కడ జరగడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అతను ఈయనేంటంటే ఒక మతం ముసుగులో ఉన్నటువంటి, అంటే మతపరమైన వ్యాఖ్యలు చేసి సమాజంలో మతాలను అట్లే మత ప్రబోధకులను అట్లాగే అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అతను కావాలని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. దీనికి ఇప్పుడు ఈ మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అన్ని మతాల్లో కూడా పువ్వులను ఇష్టపడే మహిళలు ఖచ్చితంగా ఉంటారు. అందులో మల్లె పువ్వులను ఎంతో ఇష్టంగా పెట్టుకున్న మహిళలు కూడా అత్యధికంగా ఉంటారు. అతను కేవలం చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని చూస్తా ఉంటే మహిళలను ఎందుకు టార్గెట్ చేశాడనేది మనం చూసినట్లయితే ఈ మహిళలకు సంబంధించి అతను అంటే ఆ చర్చలో ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని చిలకలూరుపేటలో నడుపుతున్నటువంటి ఈ చర్చలో ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా అవసరమైతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదనుకుంటే అధికార యంత్రాంగం కావచ్చు, దీన్ని సుమోటోగా తీసుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అతను మహిళలపైన ఏ వ్యక్తి అయినా మహిళలపైన అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అతని నేచర్ ఇంకో విధంగా ఉంటుందని కూడా మనం ఖచ్చితంగా గట్టిగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మహిళలపై ఎలాంటి హాట్ కామెంట్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఖచ్చితంగా క్రైమ్ అంటే నేర ప్రవృత్తి అనేది దాగి ఉంటుంది. ఈ కోణంలో కూడా ఒకవేళ మహిళలు ఎవరైనా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, లేదనుకుంటే ఆ మహిళా నేతలు ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయకపోతే ఖచ్చితంగా అధికార యంత్రాంగం అట్లాగే పోలీస్ యంత్రాంగం కూడా సుమోటోగా తీసుకొని ఈ ఇష్యూని అతని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోవడం వెనుక మహిళల పట్ల అతనికి ఉన్నటువంటి కించపరిచే వైఖరి ధోరణి ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ముసుగులో అక్కడ ఏం జరుగుతుంది, అట్లాగే అక్కడ మహిళలు ఎవరు అక్కడ మహిళలు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళలో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కనుక అంటే ఒక చర్చికి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు ఉంటారు, మహిళా సభ్యులు ఉంటారు, అట్లాగే మహిళా భక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కనుక విచారణ చేస్తే మాత్రం ఇతనికి సంబంధించినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదనుకుంటే ఇతను బాధితులుగా ఉన్నటువంటి మహిళలు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎప్పటికైనా స్పందించాలి. అతను చేసిన వ్యాఖ్యలు తీసుకోకపోవడం అనేది సెకండరీ. అది పక్కన పెడితే
ఇతనిపై యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులపై ఉంది. ఎవరు ఫిర్యాదు కోసం ఫిర్యాదు చేయడానికి, అలాగే ఫిర్యాదు ఎవరైనా చేస్తే మనం చర్యలు తీసుకోవచ్చు కదా అనే యాంగిల్లో పోలీస్ శాఖ కానీ అట్లాగే అధికారులు కానీ ఉండకుండా ఇమీడియట్లీగా అతనిపై ఎంక్వైరీ వేయాల్సిన అవసరం అయితే ఉంది. అతనిపై ఎంక్వైరీ వేస్తేనే మొత్తం డొంకంతా కదిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చర్చలో ముఖ్యంగా ఏంటంటే ఆ చర్చలో ఏం జరుగుతుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను మత ప్రబోధకుని ముసుగులో ఇతను ఏం చేస్తున్నాడు అక్కడ, అట్లాగే దీనికి సంబంధించి ముఖ్యంగా అతను కేవలం మతానికి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి బైబిల్లో ఉన్నటువంటి సందేశాలు మాత్రమే ఇతను ఇవ్వాలి. అంతేగాని దాంట్లో లేనివన్నీ వక్రీకరించి మహిళల పట్ల చేసేటువంటి మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఏ మతం కూడా ఒప్పుకోదు. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇతనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది. ముఖ్యంగా ఇతనికి ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయబడతాయి. పాస్టర్ శాలెం రాజుకి సంబంధించినటువంటి ఇంకొక యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం ఏమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అట్లాగే మహిళా సంఘాలు కూడా రాజ్ న్యూస్ ఎప్పటికీ కూడా మహిళలకు అండగానే ఉంటుంది, మహిళలకు సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళు పాస్టర్ శాలెం రాజు బాధితులు ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజ్ న్యూస్ కనుక ఆశ్రయిస్తే అతని భాగవతం మొత్తం బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పటి వరకు కూడా పోలీస్ యంత్రాంగం అతనిపై నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చక్రి శ్రీనివాస్, మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలట, ప్రబోధకుడిని అని చెప్పుకునే పాస్టర్ శాలెం రాజు మాటలివి. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు. ఇక భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మహిళల స్పందన ఏంటి, మహిళలు ఏమంటున్నారు? చక్రి ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే బైబిల్లో కూడాను అంటే కొన్ని మతానికి సంబంధించినట్టు బైబిల్ అనేది ఒక సందేశం. అది జీసస్ అనే అక్షరాలు కేవలం సందేశం మాత్రమే. ఆ సందేశంలో ఏంటంటే ఎక్కడ ఎవరిని ఏ మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు అనేది ఎప్పుడు లేవు, గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. అలాగే బైబిల్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే ఈ మెన్షన్ చేసే ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ తమ వ్యక్తిగత లబ్ధి కోసం, అట్లాగే వాళ్ళ చర్చి ఏదైతే ఉంటుందో వాటిని, అంటే మనం అందరి గురించి మాట్లాడలేదు, కేవలం శాలెం రాజు గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. అతను ఏంటంటే తనకు ఉన్నటువంటి ఆ తండ్రి సన్నిధి, మినిస్ట్రీ సన్నిధి ఏదైతే ఉందో దాన్ని హైప్లోకి తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. లేదు దానికోసం కాకపోయినా ఖచ్చితంగా ఇతని మైండ్లో వేరే ఆలోచన, మహిళల పట్ల వేరే దురాలోచన కూడా ఖచ్చితంగా ఉంటుందనడానికి కూడా ఈ వ్యాఖ్యలు మరో కారణం అని కూడా మనం చెప్పచ్చు. అట్లే ఇలాంటి వ్యాఖ్యలను అసలు ఎవరు ఉపేక్షించరు కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు, మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, మన దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయన్నా కానీ, లేదనుకుంటే మహిళలకు రిజర్వేషన్లు కానీ ఖచ్చితంగా ముందు మహిళలకు అమలు చేసిన తర్వాతే మిగిలిన వాళ్ళకి మిగిలిన సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఇంప్లిమెంట్ చేయడం మనం ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాము. అలాంటిది ప్రభుత్వ పెద్దలు అట్లాగే ఎంతోమంది మహిళలకు మొదటి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇస్తున్నటువంటి మన భారత్లో, మన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు, ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దీన్ని అసలు క్షమించరాని నేరంగా కూడా మనం పరిగణించాలి. ఎందుకంటే ఈ రోజు కనుక ఇతన్ని వదిలేస్తే రేపు ఇంకొకరు దీన్నే ఇష్యూగా, ఈ ఇష్యూనే అదునుగా చేసుకొని రేపు మరికొంతమంది ఇలాంటి వ్యక్తులు మహిళలపై ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే పూర్తి స్థాయిలో దీంతో ఇప్పుడు ఏపీ సీఎంఏ దీనిపై స్పందించారు. అట్లాగే కేంద్ర మంత్రి కూడా దీనిపై స్పందించినప్పుడు అధికారులు ఎందుకు స్పందించరు, ఇతనిపై ఎందుకు చర్యలు తీసుకోరు, ఈ ఘటనకు సంబంధించి, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు సుమోటోగా తీసుకోరు, అంటే ఫిర్యాదులు వస్తే కానీ ఇతని మీద యాక్షన్ తీసుకోరా, అలా అని చెప్పేసి ఎక్కడ మన ఇండియన్ పీనల్ కోడ్లో కావచ్చు, లేదనుకుంటే బిఎన్ఎస్లో కావచ్చు, ఎక్కడా లేదు. కొన్ని అంటే నేర తీవ్రతను బట్టి కావచ్చు, లేదనుకుంటే నేర తీవ్రతను పక్కన పెడితే ఎలాంటి
అసాంఘిక శక్తులు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సమాజంలో తీవ్రంగా అంటే సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అత్యవసరంగా ఎమర్జెన్సీగా సుమోటోగా తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కడ మనకి ఇటు మన రాజ్యాంగంతో పాటు మన బిఎన్ఎస్ లో కూడా ఎక్కడ మహిళలను కించపరిస్తే ఒక ఫిర్యాదు వస్తే కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనేది మాత్రం ఎక్కడా లేదు. అట్లాగే దీనికి సంబంధించి మత ప్రవచనాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు మహిళలను పూర్తి స్థాయిలో మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయాలని కూడా ఎక్కడా లేదు. ఇవన్నీ ఏంటంటే అతను కేవలం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు తెలుస్తా ఉంది. ఇలాంటి వ్యక్తులను అసలు వదిలిపెట్టే అవకాశమే ఇవ్వకూడదు. అతను చాలా ఫ్రీగా తిరుగుతున్నాడు బయట. అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మహిళల మనోభావాలు దెబ్బతిన్నా కానీ అతను మాత్రం చాలా హ్యాపీగా చేస్తున్నాడు. మొత్తం ఇతను అంటే ఇతను ఏం చేయలేకపోయారు. రేపు ఎవరేం చేసినా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ ఎవరు తమను పట్టించుకోరనే ఒక చులకన భావం అనేది ఎలాంటి వ్యక్తులు ఇంకా సొసైటీలో ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదే నేచర్ కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ అనేది భయం అనేది భయం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు ఏపీ సీఎం ఘాటుగా స్పందించారు దీన్ని రీసెంట్ గానే ఈ మహిళలపై. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాగొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేసిన ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ శాలెం రాజుకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక చంద్రబాబు స్పందన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, నిన్న జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించి సక్సెస్ మీట్ లో అయితే చంద్రబాబు నాయుడు అయితే విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో రాజ్ న్యూస్ నుండి అయితే ఒక ప్రశ్న బయటకు రావడం జరిగింది. పూర్తిగా అయితే ఎవరైతే మహిళలకు సంబంధించి కించపరిచే విధంగా అయితే మాట్లాడుతూ ముఖ్యంగా మల్లె పువ్వులు బొట్లు పెట్టుకోవడం పైన అయితే ఈ యొక్క ప్రశ్న అయితే వేయడం అయింది. అలా వాళ్ళ మల్లె పువ్వులు బొట్టు పెట్టుకునే వాళ్ళైతే బజారు మనుషులని అక్కడ మనం మాట్లాడలేదు, కానీ వ్యభిచారులు అనే పదం మనం వాడకుండా పూర్తిగా బొట్టు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు అనే వాళ్ళనైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని అయితే రాజ్ న్యూస్ అయితే ప్రశ్నించడంతో చంద్రబాబు దీటైన సమాధానం ఇచ్చారు. తాట తీస్తాం అనే పదంతో ఎవరైతే ఇటువంటి ప్రారంభనలు చేస్తారో మతానికి సంబంధించి కావచ్చు, మహిళల పైన కావచ్చు, ఎవరైతే ఇటువంటి చర్యలు కానీ మాటలు కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళనైతే వెంటనే తాట తీస్తామని అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ తాట తీస్తాంతో పాటు ముఖ్యంగా ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడిపోవడము, గంజాయి అలానే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి మత మార్పులకు అయితే అలవాటు పడిపోయే వ్యక్తులు ఎవరైతే కొంతకాలంగా అలవాటు పడిపోయారో అది ఇప్పటికిప్పుడే మారే విధంగా అయితే ఉండదు. వాళ్ళ మెంటాలిటీ సిచ్యువేషన్ అయితే డిఫరెంట్ గా ఉండడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించే వారిపైన తక్షణంగా చర్యలు తీసుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళని పట్టుకొని వెంటనే శిక్షించడానికి అయితే ప్రభుత్వం ముందుకుంటుందని, అలాంటి ఎవరైతే ఇటువంటి చర్యలు చేస్తున్నారో అనుచిత వ్యాఖ్యలు ముఖ్యంగా మహిళల పైన ఈ శాలెం రాజు అనే వ్యక్తి ఏవైతే వ్యాఖ్యలు చేశాడో అతని పేరు ప్రస్తావించకుండానే అటువంటి ఎవరైతే మాటలాడారో, ఎవరైతే మహిళలనైతే కించపరిచి బొట్టు అలానే మల్లె పువ్వులనైతే అనుచిత వ్యాఖ్యలు అవి పెట్టుకునే వాళ్ళనైతే బజారు మనుషులు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన శాలెం రాజు పైన అయితే తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా అయితే స్థానికంగా అక్కడ అధికారులను కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే అటువంటి వ్యాఖ్యలు చేస్తారో అటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా చంద్రబాబు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరో ప్రశ్న కూడా ప్రశ్నించాము. మీడియాలో మేము వేస్తున్న కథనాలకి సంబంధించి మా పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఈ యొక్క రాజ్ న్యూస్ పైన అయితే బురదలేందుకు పెయిడ్ ఆర్టిస్టులతో నిత్యం ఈ సంస్థ యాజమాన్యంతో పాటు ఇందులో పనిచేసే వాళ్ళని కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న సోషల్ మీడియా పైన అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మనం ప్రశ్నించడంతో అటువంటి వారిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకుంటామని, అటువంటి విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అనుచిత వ్యాఖ్యలు అత్యధికంగా ఎవరైతే చేస్తారో వారిపైన వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు. అలానే విశాఖ నగరంలో అయితే దాదాపు రాజ్ న్యూస్ కి అయితే ప్రశంసలు వెల్లువైతున్నాయి.
మహిళా లోకం కోసం, మహిళల కోసం పోరాటం చేయడానికైతే రాజ్ న్యూస్ ముందుకు రావడం, నిన్న అంతమంది కూడా స్థానికంగా జరిగిన యోగా దీనికోసం కావచ్చు, వేరే వేరే వాటి కోసం మాట్లాడారు తప్ప మహిళల కోసం ఎవరు ప్రశ్నించట్లేదు. అటువంటి సమయంలో కూడా మహిళల కోసం ప్రశ్నించి మహిళలకు రక్షణగా నిలవడానికి అయితే రాజ్ న్యూస్ ముందు రావడంతో అయితే చాలా సంతోషమని కూడా మహిళా సంఘాలు, అలానే హిందువులు, ముఖ్యంగా హిందూ సంఘ మహిళలు అయితే హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా రాజ్ న్యూస్ సపోర్ట్ ఉంటే మేము కలెక్టర్ కి కావచ్చు, సిపికి కూడా వినతి పత్రాలు అందజేసి శాలిన్ రాజు పైన అయితే చర్యలు తీసుకోవాలని అయితే కంప్లైంట్ చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. చక్రి అయితే సూర్య, పాస్టర్ శాలిం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను అవమానించడానికి క్షమించమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పిన పరిస్థితి. గతంలో అలవాటు పడిన విధానంలో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినా కూడా ఇప్పటికీ శాలిం రాజు స్పందించలేదు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఏ విధంగా చూడాలి సూర్య? శాలిం రాజు అనే వ్యక్తి ఒక వ్యక్తిగా మనం పరిగణించడం అయితే చాలా తప్పుగా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక మత ప్రజలు, అంటే మతానికి సంబంధించి ఎవరైతే పెద్దలు ఉంటారో, పూజారులు కావచ్చు, ఫాస్టర్లు కావచ్చు, అలానే దర్గాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే శాంతి ప్రబోధనలు చేస్తూ ప్రజలకి శాంతిని ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క మెంటాలిటీ సిచ్యువేషన్స్ అయితే చెప్పాల్సిన వ్యక్తి ఒక మహిళల పైన పూర్తిగా, అంటే ఇక్కడ మతాలకు సంబంధం లేదు, ఒక మహిళలు, ఎందుకంటే మనం పుట్టుకకి కారణం కావచ్చు, దేనికైనా సరే మహిళలు అనేది చాలా ముఖ్యం. అటువంటి మహిళల కోసం మంచి చెప్పాల్సిన వ్యక్తి అనవసరంగా కొన్ని మాటలాడి వ్యభిచారి అని కావచ్చు, బజారు మనుషులని చెప్పచ్చు, పువ్వులు బొట్లు పైన కూడా విమర్శలు చేయడంతో అయితే అది చాలా క్షమించరాని నేరం. అటువంటి మనుషుల కోసం జనాలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని కూడా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. కానీ అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా అన్ఫార్చునేట్లీ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అటువంటి వ్యాఖ్యలు చేస్తే తక్షణమే సారీ చెప్పి వెనక్కి తీసుకుంటే, ఆ యొక్క మాటలను వెనక్కి తీసుకుంటే ఒక మనిషిగా అయినా పరిగణించవచ్చు. కానీ అటువంటి చర్యలు చేయకపోవడంతో ఆయన పైన అయితే తీవ్ర విమర్శలు, ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క అతని విమర్శల వల్ల మరింత విమర్శలు ఎదుర్కొని వాళ్ళు ఏదైతే అక్కడ గుంటూరు ప్రాంతంలో కావచ్చు, చిలుకూరుపేటలో కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన ఆ పాస్టర్స్, ఆ యొక్క చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ చర్చెస్ లో అవకతవకలు జరుగుతున్నాయి. అంటే మనిషి ఎలా మాట్లాడాడు అంటే అక్కడికి వచ్చే మహిళల పైన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ మహిళలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా నిన్న స్పందించిన తర్వాత కూడా ఇందులో నా పొరపాటు లేదు అని బయటకు వచ్చి చెప్పకపోవడంతో, అలానే రాజ్ న్యూస్ కి అయితే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే ప్రయత్నం అయితే రాజ్ న్యూస్ చేస్తూ ఉంటుంది. అటువంటి రాజ్ న్యూస్ లో అయితే వరుస కథనాలు వేస్తున్నా కూడా అక్కడ సోషల్ మీడియాలో యాంటీ ఎలిమెంట్స్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఉగ్రవాదం ఎలా ప్రవర్తిస్తారో, ఉగ్రవాద మైండ్ సెట్ తో ఉండి వాళ్ళ ఒక పెయిడ్ ఆర్టిస్టులు దాదాపు ఒక 40-50 మందిని కూడగట్టుకొని నిత్యం 50-40 మెయిల్ క్రియేట్ చేసుకొని రాంగ్ మెసేజ్ పెడుతూ, అంటే ప్రజల ముందు మనం చెప్పలేని వాక్యాలు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ యొక్క దానికి సంబంధించి వార్త ఏదైతే మనం ప్రచురించామో దాని కింద కూడా చాలా కామెంట్స్ అయితే చాలా వల్గర్ గా పెట్టడం జరిగింది. అక్కడే వాళ్ళ యొక్క నైతిక విలువ, మానవీయ కోణం కూడా మనకి పూర్తిగా బయటపడుతుంది. ఒక వ్యక్తిగా ఉండేటప్పుడైనా, పాస్టర్ గా ఉన్న వ్యక్తి ఎంతైనా నీతి నిజాయితీతో ఉండాల్సిన అవసరం ఉంది. శాంతి ప్రబోధనలు చేయాల్సిన వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడంతో దాదాపు మహిళా లోకాలతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక్కడే కాదు, మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పువ్వులని బొట్టుల్ని వాళ్ళ సొంతంగా, అంటే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే మన పెద్దలందరూ కూడా ఈ యొక్క బొట్టు పువ్వులతోనే అప్పట్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ అటువంటి వాటిని కించపరిచారన్న విషయాన్ని తెలుసుకొని ఎంతో మంది మహిళలు అంతా కూడా చాలా తీవ్రంగా ఆవేదన చెందడం, ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలని అయితే అక్కడ స్థానికంగా వాళ్ళు ఎక్కడికక్కడ ఖండించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరు దీన్ని సొమోటోగా తీసుకొని కంప్లైంట్ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అయితే వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ అధికారులు కానీ పోలీసులు కానీ సుమోటోగా తీసుకోకపోతే స్వచ్ఛందంగా వాళ్ళే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు అయితే ముందుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారో కఠినంగా శిక్షిస్తామని, తప్పైపోయింది అనుకొని వెనక్కి వచ్చి ఆ యొక్క మాటలను వెనక్కి తీసుకొని మహిళా లోకంతో పాటు మీడియా సంస్థలకు అలానే రాజ్ న్యూస్ కు, ముఖ్యంగా రాజ్ న్యూస్ కి అయితే సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేయనని విషయాన్ని తెలియజేసి తన యొక్క హొందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ అతను అలా చేసే మనిషి అయితే కాదు, చేసే వ్యక్తి అయితే అప్పట్లోనే ఏదైతే సమస్య మొదలైందో ఉత్పన్నమైందో ఆ మొదటి 2 రోజుల్లో దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్లియర్ చేసుకోకుండా దీనికి సంబంధించి తప్పుడు కథనాలు ప్రసరిస్తున్నారు అని చెప్పేసి కిందన తప్పుడు వాక్యాలతో ఆ వాళ్ళ యొక్క టీంతో అయితే మెసేజ్లు పెడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతను చేసింది తప్పుగా మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని తప్పు వ్యక్తిగా చెప్తున్నా కూడా తిరిగి అతనే ఒక ఉగ్రవాదిగా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు చక్రి. అయితే పాస్టర్ శాలం రాజు మల్లెపూలు పెట్టుకునే మహిళను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు, ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ రాజ్ న్యూస్ గలమెత్తింది. వార్తా కథనాలను, డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. దీనిపైన ఎలాంటి స్పందన వస్తుంది? ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ యొక్క వార్త కోసం అయితే చర్చలు తండాలుగా జరుగుతున్నాయని అయితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళల కోసం ఏకైక ఛానల్ గా రాజ్ న్యూస్ అనేది నిలబడిందని అయితే స్థానికంగా ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. మహిళా లోకమే కాకుండా స్థానికంగా ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఇప్పుడున్న అన్ని ఛానల్స్ కూడా ఒక్కొక్క వర్గాలకు చీలుకుపోయినా స్థానికంగా ప్రజల కోసం, మహిళల కోసం పోరాడే ఛానల్స్ ఏవీ లేవని, కానీ ఇటువంటి సమయంలో మేమున్నామంటూ రాజ్ న్యూస్ అయితే ముందుకు రావడం, ప్రజల కోసం గలమెత్తడం, సాక్షాత్ ముఖ్యమంత్రికి కూడా ప్రశ్నించే స్థాయికి రాజ్ న్యూస్ ఎదిగి ప్రజల కోసం అలానే మహిళల కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించి ముఖ్యమంత్రి నుండే ఒక స్పందనను తీసుకొచ్చి ఈ యొక్క కథనాలపైన స్వస్తి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుందని అయితే విశాఖ నగరంలో అయితే కావచ్చు, అలానే స్థానికంగా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలంతా కూడాను రాజ్ న్యూస్ నుండి అయితే మంచి స్పందన వస్తుందని, దీనికి సంబంధించి ఎవరైనా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ కావచ్చు, సిపి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మేమే స్థానికంగా వెళ్ళి స్వచ్ఛందంగా వెళ్ళి ఫిర్యాదు చేస్తాము. రాజ్ న్యూస్ మాకు బాసటగా నిలిచింది, మేము రాజ్ న్యూస్ కు బాసటగా నిలుస్తామని మహిళా సంఘాలు, మహిళా నేతలు, విశ్వ హిందూ పరిషత్ కూడా మనతో రావడానికి అయితే సిద్ధంగా ఉంది చక్రి. అయితే మత వక్రీకరణలు చేయకుండా వాస్తవాలను చూపెట్టింది రాజ్ న్యూస్. మహిళల పట్ల శాలం రాజు వివరిస్తున్న వైఖరిని ఎండగట్టింది. అందుకే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారు సవాల్ విసిరారు. మీ మతాల గురించి మాట్లాడడం లేదు, మహిళల్ని అగౌరవపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు లక్ష్మీరావు గారు. వార్తా కథనాలతో పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతేవిధంగా భారీ స్పందన కూడా మహిళల నుంచి వస్తుంది. కంప్లైంట్లు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఇక మున్ముందు చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సూర్యప్రకాష్, దీనిపైన చర్యలు అయితే తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజ్ న్యూస్ లో ఎన్నో వార్తలు, కథనాలు ప్రసరిస్తున్నా కూడా చలనం లేకపోగా తిరిగి రాజ్ న్యూస్ పైన అలానే రాజ్ న్యూస్ లో సోషల్ మీడియాలో పలుమార్లు అనుచిత వ్యాఖ్యలతో, తప్పుడు కథనాలతో, తప్పుడు వార్తలతో మన పైన రాజ్ న్యూస్ పైన అయితే ఎన్నో కించపరిచే వాక్యాలను పెడుతూ కూడా ఇబ్బందికి గురి చేసే విధంగా అయితే శాలం రాజు వారి యొక్క టీం పనిచేస్తుంది. అసలు నిజాలను నిర్భయంగా తెలియజేయడానికి అయితే రాజ్ న్యూస్ ముందుకు వస్తున్న తరుణంలో ఇటువంటి వాటిపైన ఈ యొక్క చైర్మన్ ఎవరైతే లక్ష్మీరావు ఉన్నారో ఆవిడ ఒక సవాల్ను కూడా విసిరారు. మేము మహిళల కోసం నిలబడ్డాము, మతాల కోసం, కులాల కోసం అయితే కాదు, మహిళలు కించపరిచే వారిపైన అయితే తీవ్రంగా వాళ్ళనైతే ఖండిస్తాము, నిజాలు నిర్భయంగా బయట పెడతాము, దమ్ముంటే వచ్చి మా యొక్క సవాల్ని స్వీకరించని తెలియజేసిన తర్వాత కూడా కనీసం రాకుండా ఛానల్ పైన తప్పుడు కథనాలు వేస్తున్నారని చెప్పేసి, అలానే ఛానల్ పైన ఎన్నో దోషణలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫేక్, అవన్నీ కూడా ఫేక్ ఛానల్స్. ఒకే వ్యక్తి 30 నుండి 41 జిమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని కామెంట్స్ చేయడం అయితే ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే మనం అందులో చూసే కామెంట్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ తప్ప స్వచ్ఛందంగా వారంతటి వారు ఎవరు చేసిన ఈ యొక్క కామెంట్స్ అయితే లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనం ప్రశ్నించిన తర్వాత కింద వచ్చిన కామెంట్స్ చూస్తే పూర్తిగా అయితే మనకు అర్థమవుతుంది వారి యొక్క స్థితిగా లేని మతిగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి. ఇప్పటికైనా శాలం రాజు అనే వ్యక్తి వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ముఖ్యంగా మహిళలకు, ఈ యొక్క సంస్థని ఎవరైతే నడుపుతున్న మహిళా మూర్తి ఉన్నారో ఆవిడ్ని కూడా, లక్ష్మీరావుని కూడా తక్షణమే క్షమాపణలు కోరుకొని స్థానికంగా ప్రజలందరినీ, హిందువులను కూడా క్షమాపణలు కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది శాలం రాజు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
ఇక పాస్టర్ శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను అవమానపరచడాన్ని క్షమించమన్నారు చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా కూడా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు చంద్రబాబు స్పందన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రత్న. పాస్టర్ శాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా షాకింగ్ గా మారాయి. ఈ విషయం మీద వైపున అన్ని వర్గాల నుంచి కూడా శాలేం రాజుకు చుక్కెదురవుతుందనే చెప్పాలి. ఎందుకంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి అత్యంత కఠినటువంటి వ్యాఖ్యలు. ఇవి ఎవరు కూడా ఆమోదించదగినటువంటి వ్యాఖ్యలు కాదు. సో మొదటిగా అసలు తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడినట్లయితే తన సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు, మహిళలు, అంటే ఒక మతబోధకుడిగా తను చేసినటువంటి పనులకు సంబంధించి తను ఇచ్చినటువంటి స్పీచ్లలోనే ఆయన మాట్లాడినటువంటి మాట, మల్లెపూలను కొనడానికి ఎవరైనా వస్తారేమని ఒక మల్లెపూల వ్యక్తి రావడము, అక్కడ తాము కొనరు, ఇక్కడ ఎవరు కొనరు అనే విషయాన్ని ఒక పాస్టర్ చెప్పడము, కొనరు అని చెప్పినప్పటికీ తను అక్కడ మల్లెపూలు అమ్మినటువంటి వ్యక్తి అక్కడే వెయిట్ చేయడము, మొత్తం ఆ ప్రార్థనకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఒక ప్రేయర్ మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ అయిపోయేంత వరకు కూడా అక్కడే మల్లెపూలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరూ కొనలేదు. ఎవరూ కొనకపోవడానికి కారణం ఏంటి, ఇంతమంది ఉన్నా సరే ఎందుకు కొనలేదనే విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇది మల్లెపూలు పెట్టుకొని ఇష్టానుసార రీతిగా బజారు మనుషుల్లాగా బతకడానికి వీళ్ళేమన్నా లోక సంబంధికులు అనుకుంటున్నారా? వీళ్ళంతా కూడా దైవ సంబంధికులు, దైవపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అనేది ఆయన మాట్లాడినటువంటి ఎగ్జాక్ట్గా ఆ సెంటెన్స్లు అనేవి ఈ రకమైనటువంటి పదప్రయోగం చేశారు. ఇందులో చాలా కాంట్రవర్షియల్గా మారినటువంటి అంశము, మల్లెపూలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మల్లెపూలు పెట్టుకోవడానికి వీరు బజారు పరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారా అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రతి ఒక్కళ్ళను కూడా ఇది కించపరిచేటువంటి వ్యాఖ్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద ముఖ్యంగా ఇటు హిందువుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, హైందవ మహిళలందరూ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు అనేవి వెనక్కు తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి పోరాటాలు అనేవి మొదలయ్యాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఆయా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ విషయం మీద మొదటి నుంచి ఎప్పుడైతే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి మరుక్షణం నుంచే రాజ్ న్యూస్ లో వరుస కథనాలు ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయం మొత్తాన్ని కూడా అందరికీ తెలిసేలా చేస్తూ ఆయన ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పకపోతే మాత్రం దీని మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించి ఆయనకు తగినటువంటి శాస్తి జరగాలి, ఆయన అరెస్టు చేయాలనేటువంటి వాదనలు అనేవి అన్ని వైపుల నుంచి నిలిచాయి. ఆయనకు ఇందులో కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద వరుస కథనాలు అనేవి రాజ్ న్యూస్ ప్రసారం చేయడం జరిగింది. రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసిన అనంతరం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల నుంచి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మహిళలను కించపరిచే విధంగా, అటువంటి వ్యాఖ్యలను సహించేది లేదు, మహిళల జోలికి వస్తే ఖచ్చితంగా తాట తీస్తాము, ఇకపై మీదట ఎవరైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఇవాళ తప్పించుకోవచ్చేమో కానీ రేపటి రోజున తప్పించుకోలేరు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు ఆయన వ్యాఖ్యలు మరోవైపున తెలంగాణ నుంచి కూడా పలువురు రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం మీద మొదటి నుంచి కూడా మతపరమైనటువంటి విషయాలు అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి వీటిలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది మత ముసుగులో ఉండి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటివి సహించేది లేదు, ఊరుకునేది లేదు, వారిని ఖచ్చితంగా శిక్షించాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఎప్పుడైతే ఆయన ఈ వ్యాఖ్యలు పాస్టర్ శాలేం రాజు ఈ వ్యాఖ్యలు చేశారో, ఈ వ్యాఖ్యలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నటువంటి రాజ్ న్యూస్ కు
ఆయన అభినందనలు తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి సమస్యలను ఎత్తి చూపించాలి, ఖచ్చితంగా ఈ సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి, సమస్యలను ప్రతి ఒక్కరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఇటువంటి వ్యక్తులు అంటే మతపరమైనటువంటి విషయాల్లో మత బోధకులుగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వారి యొక్క నిజ స్వరూపాన్ని, అసలు స్వరూపాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు తెలిసేలా చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ ఆయన రాజ్ న్యూస్ ను ప్రశంసించడం జరిగింది. సో ఈ రకమైనటువంటి వ్యవహారంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మహిళా సంఘాలు ఇప్పటికే పలువురు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను ఆశ్రయించి ఖచ్చితంగా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేశారు. అయితే గత 5 రోజుల నుంచి ఈ విషయం అనేది చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు షాలేం రాజు నుంచి కనీసం ఒక రియాక్షన్ అనేది లేకపోవడం అనేది కొంత ప్రతి ఒక్కళ్ళని విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పుగా మాట్లాడి చేసినటువంటి తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి ముందుకు రాకపోవడం, కనీసం తను మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా బేషరతు క్షమాపణ చెప్పకపోవడం, ఆయన ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మరలా రిపీట్ అవ్వకూడదు. మరలా ఇటువంటి వారిని ఇప్పుడు ఈజీగా వదిలేస్తే రేపటి రోజున ఈయన ప్లేస్ లో మరొకరు మాట్లాడతారు. ఇలా అనేక మందిని కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. సో అయితే ఎప్పుడైతే మొదటి నుంచి కూడా రాజ్ న్యూస్ తమ యొక్క గళాన్ని వినిపిస్తూ షాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర కంఠంతో ముక్త కంఠంతో ఖండిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో నుంచి ఆయన ఒక బ్యాచ్ ను తయారు చేయడం జరిగింది. ఒక గ్రూప్ ను ఫామ్ చేసి పూర్తిగా కామెంట్స్ రూపంలో ఒక దాడిని అటాక్ ను ప్రారంభించారు. అయినప్పటికీ కూడా రాజ్ న్యూస్ లో వరుస కథనాలు అనేవి ఆగలేదు. ఖచ్చితంగా అధికారులు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు అప్రమత్తమై వాళ్ళు రియాక్ట్ అయ్యేంత వరకు కూడా ఈ కథనాల యొక్క ప్రభావం అనేది 2 రాష్ట్రాల్లోనూ కనిపించింది. సో దీని మీద ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఇటు ఒకవైపున ఇది కేవలం మతపరమైనటువంటి విషయాలను ఇన్వాల్వ్ చేసినటువంటి వ్యవహారం, కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది కాదు. ఇది హిందూ మహిళలను రెచ్చగొట్టినా, లేకపోతే వేరే మతాలకు సంబంధించైనా, క్రైస్తవ మతానికి సంబంధించైనా, ఎవరి సంబంధించైనా సరే ఒక మల్లెపూలు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి మంచి చెడులతో పోల్చడం, అలాగే ఆ మల్లెపూలు పెట్టుకున్నటువంటి వ్యక్తులేమో చెడుగా చిత్రీకరించడం, పెట్టుకోకపోతే మంచిగా వాళ్ళందరూ కూడా దైవ సంబోధకులు అంటాం, లోకపరమైనటువంటి ఆశలు లేవు, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తులు అని చెప్పి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వారు ఖచ్చితంగా మల్లెపూ అనేటువంటి అంశం అనేది వారు ఖచ్చితంగా వాళ్ళు ధరించి ఉంటే వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు అంతా పూర్తిగా ఒక బజారు పరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు అనే విధంగా క్రియేట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేవి చాలా సంచలనాత్మకంగా మారాయి. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఆయన మీద అనేది కూడా ప్రతి ఒక్క మొదటి నుంచి కూడా రాజ్ న్యూస్ వరుస కథనాల్లో తెలియజేస్తూ వస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు అసలు షాలేం రాజు రియాక్ట్ అవ్వకపోవడానికి సంబంధించి ఇప్పుడు అసలు ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంత పెద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొత్తం అనేక వర్గాల నుంచి కూడా ఇది తప్పు అనే విషయం చెప్తూ ఉంటే తప్పు చేసినటువంటి వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఎవరైనా దీన్ని తప్పు అని ఖండించినటువంటి ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక గ్రూప్ ద్వారా సోషల్ మీడియా వ్యాప్తంగా వాళ్ళ మీద అటాక్స్ చేయించడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది పలువురు నుంచి వస్తున్నటువంటి మాట. రత్నకుమార్ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునేవారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విదేశాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్ న్యూస్ కి అభినందనలు తెలియజేసిన పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యను ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళలని చులకనగా చూసేవారికి చంపపెట్టు లాంటిదన్నారు బండి సంజయ్. ఇదంతా జరుగుతున్నా కూడా మీరు చెప్పినట్టుగా షాలేం రాజు ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకొని పరిస్థితిని ఏ విధంగా చూడాలి, మహిళలు ఏమంటున్నారు? తను ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోవడానికి సంబంధించి ఇది ఖచ్చితంగా మహిళా లోకాన్ని అవమానించడానికి కొనసాగింపుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఆయన ఇందులో కొంతమంది రకరకాల కాంటెక్స్ట్లను ప్రయోగిస్తూ ఉన్నప్పటికీ ఆయన అన్నటువంటి కాంటెక్స్ట్ అనేది వేరు, ఆయన అన్నటువంటి కాంటెక్స్ట్ మరొక కాంటెక్స్ట్ లో ఆయన మాటలు మాట్లాడారని రకరకాల దాన్ని చేసినటువంటి తప్పును కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం చాలా స్పష్టంగా ఆయన క్లియర్ గా ఉపయోగించినటువంటి పదప్రయోగం అనేది
మల్లెపూలు పెట్టుకోవడానికి వాళ్ళు బజారులో ఇష్టాను పిచ్చి పిచ్చిగా తిరిగే వాళ్ళు కాదు, బజారు సంబంధమైనటువంటి మనుషులు కాదు అనేటువంటి విషయాన్ని, కేవలం మల్లెపూలు పెట్టుకుంటేనే వాళ్ళు బజారు పరమైనటువంటి వ్యక్తులు, లోకపరమైనటువంటి వ్యక్తులు, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు అనేటువంటి మాట్లాడినటువంటి మాటలు అనేవి తప్పు అనేది కనీస అవగాహన ఉండి, ఒక తను మాట్లాడినటువంటి మాటల మీద కనీస అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తులకైనా సరే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆయన తప్పు మాట్లాడారన్న విషయం. సో దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఆసన్నమైనటువంటి నేపథ్యంలోనే రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆ ప్రధానమైనటువంటి నేతలు రియాక్ట్ అయ్యే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసే విధంగా రియాక్ట్ అయిన తర్వాత కూడా ఆయన సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది లేకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఆయన సైడ్ నుంచి రియాక్షన్ లేకపోవడమే కాకుండా ఆయన ఎవరైతే ఆయనను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల మీద కూడా నెటిజన్స్ రూపంలో కొంతమందిని రియాక్ట్ యాక్ట్స్ చేయించే విధంగా, అది కామెంట్స్ రూపంలో కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొన్ని పోస్టులు పెట్టించు, ఈ రకమైనటువంటి వ్యవహారంతో ఆయన తను చేసినటువంటి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు ఆయన తను చేసింది రైట్ అనే భావిస్తున్నారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తలెత్తేలాగా ప్రస్తుతం ఆయన బిహేవ్ చేస్తున్నాడనే చెప్పాలి. సో దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలనేది మహిళలకు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా కోరుకుంటూనే ఉన్నారు. అయితే ఇక ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా కీలకంగా ఎప్పుడైతే మహిళలను కించపరుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో, ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా స్వయంగా ఆయన వర్గంకు సంబంధించి, ఆయన ఏదైతే ఒక పాస్టర్గా ఉండి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందో, కేవలం ఆయన ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలతో మాత్రమే కాకుండా, క్రైస్తవ మత పెద్దలు, ఇతర మత పెద్దలు స్వయంగా వాళ్లే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనీస అవగాహన కలిగి ఉన్నటువంటి చాలా మంది మత ప్రబోధకులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట, వాస్తవానికి కొన్ని క్రైస్తవులలో సైతం పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు. ధరించిన తర్వాత వాళ్ళు కూడా అలంకరణ చేసుకొని చర్చిలకు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు చాలా ఆత్మీయంగా ఆ రోజు గడిపి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. సో ఇందులో వాళ్ళు అలంకరించుకొని రావటం అనే దానికి సంబంధించి అది వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క వస్త్రాధారణను కూడా కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు అనేవి చేయడానికి వీల్లేదు. అది ఎవరి ఇష్టానుసారంగా, భక్తిభావం అనేది మనసులో ఉండాలి కానీ వేషధారణను చూసి భక్తిని మెన్షన్ చేయటము, మల్లెపూలు పెట్టుకుంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయడం అనేది తప్పు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నట్టు మాట. ఇది కేవలం వాళ్ళు స్వయంగా ఆ వర్గం నుంచి ఎదురవుతున్నటువంటి విమర్శలు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రాజ్ న్యూస్ కు పర్సనల్ ఎజెండాలు ఉండవు. మహిళలకు ఎప్పుడు మేము అండగా ఉంటాం. మహిళల మనోభావాలను కించపరిచే వెధులను అస్సలు వదిలిపెట్టదు రాజ్ న్యూస్. మహిళల ఆత్మగౌరవం కోసం మీ వెంటే ఉంటుంది రాజ్ న్యూస్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.